ఈరోజు మనం తమిళనాడులోని కుంభకోణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దారాసురం అనే దేవాలయం గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ దేవాలయంలోని మెట్లు సంగీత స్వరాలని పలికించే విధంగా నిర్మించబడింది. ఈ దేవాలయంలోని ప్రత్యేకత. ఈ దేవాలయం తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణానికి 5 కిలోమీటర్ల దూరంలో దారాసురం అనే ఊరిలో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో చోళరాజు 2వ రాజుచే నిర్మించబడింది. రథం ఆకారం నుండే ప్రత్యేకమైన మండపం, అత్యంత అద్భుతమైన వాస్తుశిల్పం కలిగిన దేవాలయంలో ఇది ఒకటి. పురాణాల ప్రకారం ఇంద్రుని వాహనమైన ఐరావతం అనగా తెల్లని ఏనుగు ఒకసారి దూర్వాస మహర్షి శాపం వల్ల తన కాంతిని కోల్పోయింది. ఆ శాప విముక్తి కోసం ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించింది. ఐరావతం పూజించటం వల్ల ఈ స్వామిని ఐరావతేశ్వరుడు అని పేరు వచ్చింది. అదేవిధంగా యమధర్మరాజు కూడా తన శరీర మంటలను తగ్గించుకోవడానికి ఈ పవిత్ర తీర్థంలో స్నానం చేసి స్వామివారికి పూజలు చేసి శాప విముక్తుడయ్యాడని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఈ ఆలయంలో స్వామివారి పేరు ఐరావతేశ్వరుడు, అమ్మవారి పేరు వేదనాయకి. ఈ దేవాలయం చాలా అద్భుతమైన ద్రవిడ నిర్మాణ శైలికి ప్రసిద్ధిగాంచింది. ఈ ఊరి పేరు రాజరాజపురం అనే పదం నుండి కాలక్రమేణా దారాసురంగా రూపాంతరం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. ఈ దేవాలయాన్ని 2004వ సంవత్సరంలో యునెస్కోలో చేర్చడం జరిగింది. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ దేవాలయాన్ని గుర్తించడం జరిగింది. ఏ ఆలయంలో లేని విధంగా ఈ ఆలయంలో కావేరి, గంగా, యమున, గోదావరి మరియు నర్మదా వంటి నదీ దేవతల యొక్క శిల్పాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ దేవాలయంలో 30,000కు పైగా చిన్న శిల్పాలు చాలా చక్కగా రాజరాజ చోళులు అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆహ్లాదకరమైన చెట్లతో పచ్చటి వాతావరణంలో ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది.